మేమైతే కేదార్నాథ్ నుంచి రామ్ జూలాకి లక్ష్మణ్ జూలాకి రావడం జరిగింది ఇక్కడికి రిషికేష్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ పార్క్ చేసి ఒక గైడ్ని అయితే మాట్లాడుకున్నాం. ఈయనకైతే టోటల్గా 5 చూపిస్తాడంట. 5 చూపించినందుకు నాకు 100 రూపీస్ ఇవ్వాలి. నామ్ క్యా హై భాయ్ ఆప్కా? కౌశల్. కౌశల్ తన పేరు కౌశల్ అంట. చూద్దాం ఏమేమి చూపిస్తాడో చూద్దాం. మేమైతే గైడ్ని మాట్లాడుకున్నాం కాబట్టి మేము కార్ పార్క్ చేసేసి ఆయన తీసుకెళ్ళిన రూట్లో అయితే మేము వెళ్తున్నాము. ఇదైతే అక్కడ ఉన్న స్వామీజీ గారి ఆశ్రమం రూట్ ఇది. ఇక్కడ వాళ్ళ ఫ్లెక్సీలు, ఎవరెవరైతే విఐపీస్ వచ్చారో వాళ్ళ ఫొటోస్ కానీ, లేకపోతే అక్కడ ఆశ్రమాలు కానీ, చుట్టూ గార్డెన్స్ కానీ ఇవన్నీ అయితే అక్కడ ఉన్నాయి. మేము వెళ్ళే కంటే ఒక 10 days ముందే ద్రౌపది ముర్ము గారు అక్కడికి వచ్చేసి వెళ్ళినారంట. ఆమె ఫొటోస్, ఫ్లెక్సీస్ కూడా అక్కడ ఉన్నాయి, అవన్నీ కట్టి పెట్టినారు. అక్కడ స్వామీజీకి అయితే చాలా రెస్పెక్ట్ అయితే ఉన్నట్టుంది. మనకు తన పేరు తెలియదు కానీ వీళ్ళైతే అక్కడ తనని చాలా గౌరవంగానే చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మమ్మల్ని అయితే ఆ సందులోంచి పడి తీసుకెళ్తా ఉన్నాడు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఇక్కడ 5 ప్లేసెస్ ఉన్నాయి మొత్తం చూడడానికి. ఆ 5 ప్లేస్లు చూపించినందుకు గాను మా దగ్గర తను తీసుకున్నదల్లా ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. 200 అడిగినాడు, 100 రూపీస్ ఇస్తామని చెప్పినాము. సరే ఓకే పదండి సార్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళినాడు. మాకైతే చాలా బాగానే చూపించాడు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మంచిగానే చూపించాడు, ఏం ఇబ్బంది పెట్టలేదు. మేము అనుకున్నాం తను అడిగిందే 200 అంటే ఇక్కడ చూడడానికి ఏం లేదా అని అనుకున్నాం, కానీ లేదు, చూడడానికి అయితే చాలా ఉన్నాయి. ఇట్లాంటి గైడ్ అంటూ ఒకరు మనకుంటే తను చెప్పిన వినుకుంటూ అన్ని ప్రాంతాలని చూసేయచ్చు మంచిగా. मदन भागवत गीता, महापुराण, ये सब आपको सारी दीवारों पे ये लिखा हुआ आएगा. దీవార్ గోడల మీద భగవద్గీత మొత్తం కంప్లీట్గా రాసి ఉంచినారు. ఇక్కడ అదే చెప్తున్నాడు, చూసుకోవచ్చు మనం. శ్లోకాలన్నీ రాసి ఉన్నాయి బిల్డింగ్ మొత్తం. గేట్ నెంబర్ 1లోంచి అయితే బయటకి ఎగ్జిట్ అయినాము. రామ్ జూలాకి నదిలో అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి. ఎంట్రీలనే ఒక పెద్ద బట్టల షాప్ అయితే ఉంది. ఇదైతే టెంపుల్ ముందర రోడ్డు. ఈ రోడ్ నుంచి మనం ఇక్కడ సైడ్ వెళ్తే రామ్జులాలో కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది, దాన్నే రామ్జులా అని పిలుస్తారు. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే నది ఉన్నది. టెంపుల్ ముందర నుంచి కేబుల్ బ్రిడ్జ్ సైడ్ వెళ్తుంటే ఉన్న షాప్స్ ఇవన్నీ మనము అక్కడ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం ఇవన్నీ తినిపించాల్సి వస్తుంది ఖచ్చితంగా. మసాలా ఫుడ్ ఉంది, ప్లస్ షాపింగ్ టైప్ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ మన కేబుల్ బ్రిడ్జ్ సైడ్ వెళ్ళేటప్పుడే ఇవన్నీ మనకి దారిలో ఉంటాయి. లెఫ్ట్ రైట్ 2 sides ఉన్నాయి, 2 దిక్కులో ఇవే షాప్స్ ఉన్నాయి. రామ్జులాలో కేబుల్ బ్రిడ్జ్కి వచ్చే రూటు ఫుల్ జనాలతోనైతే హడావిడిగా ఉంది. చాలామందే చూడ్డానికి అయితే వచ్చినారు. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు రామ్జులాలో ఉన్న గంగా నది. ఇది గంగా నది ప్లస్ మనకి రామ్జులా అంటే ఇది కేబుల్ బ్రిడ్జే. ఈ బ్రిడ్జినే రామ్జులా అని పిలుస్తారు. మన బద్రీనాథ్ హైవేకి వెళ్ళేటప్పుడు అక్కడ హైవే సైడ్ కార్స్ ఆపుకొని ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసి వచ్చి ఇక్కడ శివుడిని చూసేసి వెళ్తారు. ఇదే ఆ బ్రిడ్జ్ ఎంట్రన్స్, రామ్జులాలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఎంట్రన్స్. దీనిపైకి అయితే లోపలికి వెళ్ళి బయటికి రావచ్చు. ఇదైతే ఫ్రీ ఎంట్రన్సే, దీనికైతే టోకెన్ కూడా ఏం లేదు. కోతులతోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదైతే గీతా భవన్ అని చెప్తున్నారు. ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ అయితే మనకు దొరుకుతాయట. మనము ఎన్నైతే స్వీట్స్ చూసినామో అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్రతిదైతే నేను రికార్డ్ చేసి పెట్టిన, ప్రతి దానిపైన దాని పేరు ఉంది. అక్కడ స్వీట్ శాంపిల్ ఉంది. మనం అక్కడ పోయి టోకెన్ తీసుకొని ఈ స్వీట్ని మనం తీసుకోవచ్చు. చూడడానికి మనం తిన్న స్వీట్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మనం తిననివి కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్వీట్ని నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చినాను. ఒక్కసారి చూసుకోండి. స్వీట్లు చూస్తూ ఉంటే నోరూరిపోతున్నాయి కదా. వాటి ప్రైస్తో సహా వాటి పేర్లు అది ఎట్లుంటుంది అన్న శాంపిల్ అయితే అక్కడ పెట్టినారు. మనకు నచ్చిన స్వీట్ పోయి టోకెన్ తీసుకొని అక్కడ పార్సిల్ తీసుకొని బయటికి రావచ్చు. అక్కడ కూడా టేస్ట్ చేయాలనుకుంటే చూసారా, డోక్లా కనపడుతుంది మనకి అక్కడ. జిలేబీ ఇష్టమైన ఫుడ్ మనకి ఇక్కడ.
गीता भवन लो टेम्पल। टेम्पल का नाम क्या है जी? टेम्पल का नाम क्या है? ये लक्ष्मी नारायण टेम्पल, लक्ष्मी नारायण टेम्पल। गीता भवन। गीता भवन లోపల లక్ష్మీనారాయణ టెంపుల్. ఫ్రెండ్స్ ఇక్కడైతే దేవుణ్ణి వీడియో తీయడం అనేది అయితే కుదరదని చెప్పినారు, కానీ నేనైతే చాటుగా తీసినాను. ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసినప్పుడు దేవుణ్ణి చూపించాలి కాబట్టి నేనైతే ధైర్యం చేసి వీడియో రికార్డ్ అయితే చేసిన దూరంకి వెళ్ళి. చూడండి అక్కడైతే దేవుడు ఈ విధంగా ఉన్నాడు. అంత పాలరాతి దేవుళ్ళే, అక్కడ పాలరాతితో చేసిన దేవుళ్ళే మొత్తం, అక్కడ విగ్రహాలన్నీ అవే. లక్ష్మీనారాయణ టెంపుల్ బయట Left hand is Lal Chandan, right hand is Rudraksh tree. Yeah, this one. ఎర్రచందనం చెట్టు అంట, అదే పుష్ప మూవీలో ఉంటది కదా అని చెప్తున్నాడు. ఇదే This one చెట్టు, is Phal. ఇది దీని యొక్క పండంట ఈ చెట్టుది. గుడికి రైట్ సైడ్ లా రుద్రాక్ష చెట్టు, లెఫ్ట్ సైడ్ లోనేమో ఎర్రచందనం చెట్టు. ఇవి ఇక్కడ చెప్తున్నారు స్పెషల్గా. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చిపోయినారట ఇక్కడికి, అందుకని ఇవన్నీ బ్యానర్లు పెట్టినారు ఇక్కడ. ఇదైతే మనకి అంటే సునామీ వచ్చిన రోజున శివుడు ఈ విగ్రహము కొట్టుకుపోకుండా అట్లే స్టాండర్డ్గా నిలబడ్డది చూడండి. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ హనుమాన్ విగ్రహం, శివుడి విగ్రహం రెండు ఉంటాయంట, చూద్దాం. మనము ఆ శివుడి విగ్రహాన్ని చూడడానికి వెళ్ళే దారిలోనే ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. చుట్టూ గార్డెన్ కానీ, విగ్రహాలు కానీ, కొన్ని చెట్లు కానీ, మండపాలు కానీ, ఇవన్నీ ఆ దారిలోనే ఉన్నాయి. వెల్కమ్ టు యువర్ హిమాలయన్ హోమ్. तो ब्लेंड में लूं సునామీ వచ్చినప్పుడు ఇదే విగ్రహం అంట మునిగిపోకుండా వాటర్ అంతా నీళ్ళలో అట్లే ఉండిపోయింది. ఇక్కడ వరకు వచ్చినాయంట. ఈ రోడ్ మొత్తం జనాలు ఉన్నారు కదా, జనాలు ఎంత హైట్ ఉన్నారో అంత హైట్కి వచ్చినాయంట వాటర్. 2013లో వచ్చిన సునామీ విగ్రహం మెడల మీద నుంచి వీడియోలు పోయినాయి, మనం చూసినాం కదా వాటర్ పోయిన వీడియో. ఒకవేళ ఇప్పుడు కనుక అట్లే వచ్చింటే కనుక మనుషులందరూ మునిగిపోయేటోళ్ళు అన్నట్లు, అంత హైట్ నుంచి పోయినాయి వాటర్ ఇక్కడ నుంచి. విగ్రహానికి రైట్ సైడ్లో చూసుకుంటే మన హనుమంతుడి విగ్రహం ఉంది. బ్రహ్మకమలం లాంటి చెట్టు పువ్వు. ఒక ఆశ్రమంలో నుండి ఇంకో ఆశ్రమంలోకి వెళ్ళి क्या है ये पूरा? This one
विष्णु अवतार విష్ణు అవతారాలు 24 अवतार विष्णु 24 అంట. 24 అంటే 24. పెద్ద రాగి చెట్టు లోపల ఆశ్రమం లోపల పెద్ద రాగి చెట్టు. This one is 500 साल पुराना पेड़. 500 సాల్, हाँ 500 సంవత్సరాల క్రితం చెట్టు. గణపతి టెంపుల్ వెనకాల ఉంది చెట్టు ఉంది కదా, ఈ కంకణం కట్టిన చెట్టు, ఇదే గణపతి అని అంటున్నాడు. మొత్తం 3 చెట్లు, 1 3. వీళ్ళందరూ వచ్చి వెళ్ళారంట ఇక్కడికి. भगवान की जब शादी हुई थी तो उनकी भूतों की बारात यहीं से गई थी हरिद्वार. इधर से हरिद्वार तक. हाँ भारत बारात बारात भारत हाँ भूतों की बारात. భూతం కి భరత్. हाँ यहाँ से गई थी दक्ष प्रजापति मंदिर. శివుడిది మ్యారేజ్ అయిపోయినాక దయ్యాలతో భూతాలతో ఇడికెళ్ళి భరత్ తీసుకుంటూ పోయిందంట హరిద్వార్ దాకా. या दक्ष प्रजापति. ఇక్కడైతే మనకు కావాల్సిన రుద్రాక్షలు అన్నీ దొరుకుతాయంట. ఉత్తరాఖండ్ గవర్నమెంటే దీన్ని మెయింటైన్ చేస్తుందంట. ఒరిజినల్ రుద్రాక్షలు हजारों साल बर्फ में दबा हुआ रहता है ना ऊपर, ऐसा रहता है. 1000 సంవత్సరాల క్రితం అంట. 1000 సంవత్సరాల క్రితం స్ఫటికలింగం ఇందులోంచి इसी की कटिंग करके बनाया जाता है. ये श्रीयंत्र हो गया, ఇట్లున్న దాన్ని కట్ చేసి ఈ విధంగా డిజైన్ చేసిరంట. ये ऊपर देखेंगे ये गवर्नमेंट की 1000 సంవత్సరాల క్రితం ఐస్ గడ్డ ఉంటే దీన్ని కట్ చేసి ఈ విధంగా చేసినారంట. రిషికేశ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది.